జగన్మోహన్ రెడ్డి గారు అది స్వీకరిస్తారా? మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఒకటి, వీళ్ళు చెప్పినవి ఏది కూడా ఆచరణలో లేదు. సూపర్ సిక్స్లో అన్ని సూపర్ మాయగా తయారైనాయి. దాన్ని ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఇస్తే వీళ్ళు తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన సజ్జల గారు కూడా 150 మందికి మాకు 11 మంది చాలు, మీకు సమాధానం ఎట్లా నోరు మూపించాలో మాకు తెలుసు, చేయిస్తాము, అవకాశం ఇవ్వండి అని అన్నారు. 150 అంటే వీళ్ళు ఏమండి 164 కదా, 150 కాదు కదా. 164. సరే, నేను ఇంకా పోయినసారి మాకు 150 మర్చిపోలేదా? అదే నేనేమంటున్నానంటే, ఈ వాళ్ళు ఉన్న ఎంతమంది ఉన్నా కూడా 164 మందికి కూడా మా 11 మంది చాలు వాళ్ళు నోరు మూపించడానికి. అంటే ప్రజల పక్షాన నిలబడి ఒక్కడు చాలు, 11 మంది అవసరం లేదు. ప్రజల పక్షాన అడిగి గొంతుక విప్పి చెప్పింది చెయ్యలేదు అని అడగడానికి ఒక్కడు చాలు, 11 కూడా అవసరం లేదు. మిస్ అవుతున్నారు దాన్ని? అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, మీకు టైం ఇవ్వకపోతే అది ప్రజలు చూస్తారు కదా, అది మీకే ప్లస్ అవుతుంది కదా. అసలు వెళ్లకుండానే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు దాన్ని అసెంబ్లీకి వెళ్ళి సమయం ఇవ్వకుండా, అరే ఇవ్వలేదు అని మీరు ఎలా చెప్తారు అంటున్నాను. కాదు, అసలు రుచి చూడకుండానే ఇది ఎలా ఉంది అలా ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒకటి అదే, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మీకు అవకాశం ఇస్తాం, ప్రతిపక్ష హోదాకున్నంత అవకాశం మీకు ఇస్తాం మాట్లాడడానికని చెప్పడానికి రమ్మనండి చాలు. చెప్పనండి, వాళ్ళు చెప్పరు. ఒక్క రోజు వెళ్తే ఏంటి నష్టం ఏంటి? రెండో రోజు మీకు అవమానం జరిగితే వచ్చేస్తారు, మీకే ప్లస్ కదా అది. కాదండి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇప్పుడే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటూ వస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా. సరే, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం కానీ వారికి ఇచ్చిన టైం కానీ ఇవ్వకపోతే ఊరికి దాని బదులు అవమానం ఎందుకు? వేస్ట్ కదా. మేము ఎట్లా ప్రజల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేక అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్లకు వీళ్ళకు చెప్పడానికి ఏమి కాలేకపోతున్నారు. కాబట్టి దీని గురించి ప్రస్తావనకు వస్తే వాళ్ళకి ఇచ్చి చూడమనండి. ఇంకా ఒకటి, మీరు మనం నెక్స్ట్ మీరు ఇంకా ఫిక్సా? వాళ్ళు ఇవ్వకపోతే ప్రజల గొంతుక మాది, ప్రజల గొంతుకు మేము ప్రెస్ మీట్లు పెడతాం, ప్రజల్లోకి వెళ్తాం, మాట్లాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడితేనే ఉంటాం. కానీ ఇంకొక విషయం, మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది అయిపోయిన తర్వాత సుగాలి ప్రీతిది ఇట్లే మాట్లాడేస్తా. నేను ఇస్తాను. కీర్తన గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడేసాక అది మాట్లాడదాం. రైట్, ఓకే. కీర్తన గారు మాట్లాడు. నమస్తే వర్మ గారు. ఏంటండి 164 మంది ఉన్నారు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 10 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అనుభవం వచ్చే ఉంటుంది రాజకీయంగా. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మినిస్టర్లు వీళ్ళు వాళ్ళు హడావిడి, అసలు మీకు ఫైటే లేదు, వారు వన్ సైడ్ అన్నారు. ఏంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు అల్లాడిపోతున్నారట మీరు? శ్రీకాంత్ గారు అంటున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకు నమస్కారం సార్. అంటే ఇలాంటి మాటలు చెప్పుకుంటూనే 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా ఇలాంటి సోదులు చెప్పుకుంటూనే గడుపుతామంటే మేమేం చేయలేము. ఇదే సోది ఏదో అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఎందుకంటే మేము ఆ 11 మందిని ఆ సోది చెప్పడానికి అక్కడికి రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, తట్టముక్క వాగ్దానాలన్నీ గత ప్రభుత్వంలో చేశారు, అవి మీరు ఎలాగో ఫలించలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి ఇంటికి పంపించారు. కనీసం